సినిమాలో సౌందర్య ఒక డైలాగ్ ఉంటుంది, వెంకటేష్ కి రామాయణం ఇస్తూ మార్పు అనేది ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో దగ్గర మొదలవ్వాలి, ఆ మార్పే కనుక మీలో వస్తే మొదటిగా సంతోషించేది నేనే. ఏ మార్పు అయితే అతనిలో రావాలని తను కోరుకుంటుందో అతను మారి తను జీవితంలో మార్పు తేవడం కాదు, ఆ రామాయణం ఇచ్చినటువంటి అంజలి జీవితాన్నే మార్చేస్తాడు. అంటే ఒక సాధారణ అమ్మాయిగా ఉన్నటువంటి తనని, తనలో ఒక టాలెంట్ ఉందని, దానివల్ల పైకి వస్తుందని తనకే తెలియనంత స్థితిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఆ కుటుంబం నుంచి గెంటేసినప్పుడు తను ఆదుకోవడమే కాదు, ఆమెలో ఉన్న ప్రతిభని తను గుర్తించి తను ఎదగడానికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కాళ్ళ వేళ్ళ పడి ఒక అవకాశాన్ని సంపాదించి తన్ని ఒక శిఖరం మీద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత ఏ ఫ్యామిలీ అయితే తన్ని దూరం పెట్టిందో అదే ఫ్యామిలీ మళ్ళీ దగ్గరై ఈ రాజాని తను దూరం చేస్తారు, తన మీద అబద్ధాలు చెప్తారు, దొంగని మళ్ళీ ముద్ర వేస్తారు. అప్పటి వరకు ప్రేక్షకులకి అర్థం కాదు, ఏంటి ఇవన్నీ నిజంగా అంజలి నమ్మేసిందా? అంజలి పెళ్లి పనులు కూడా, అంటే ఎప్పుడు తను ఏం లేనప్పుడు అబ్బాస్ అనే క్యారెక్టర్ తనతో పెళ్లికి నిరాకరించాడు, తర్వాత అన్ని ఉన్న తర్వాత మళ్ళీ తనే వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి, అంటే రాజా ఎక్కడ వెళ్ళాడో తెలియదు, తనేమో నేషనల్ అవార్డు తీసుకుంది, ఒక సభ జరుగుతుంది, పెళ్లి కూడా రెడీ అవుతుంది. ఆడియన్స్కి అర్థం కాదు అసలు అంజలి ఎందుకు ఇలా చేస్తుందని. ఒకనొక సందర్భంలో ఆ క్యారెక్టర్ మీద ఆడియన్స్ కోపం కూడా వస్తుంది, కానీ తనలా ఆపడానికి, రాజా గురించి అడగకుండా ఉండడానికి కారణం ఏంటనేది ఆ క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఆ క్లైమాక్స్ లో ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే ఆడియన్స్ అందరూ, ఆడియన్స్ అంటే ఏ ఆడియన్స్, ఆ సభ జరిగే ఆడియన్సే కాదు, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కూడా చప్పట్ల హోరు. ఎప్పుడైతే తన రాజా పేరు చెప్తుందో, ఎప్పుడైతే అమాయకంగా రాజా అలా నడుచుకుంటూ, ఆ క్యారెక్టర్ లో వెంకటేష్ నడుచుకుంటూ వస్తుంటాడో, బీజిఎం వస్తుందో, ఎస్ఏ రాజ్ కుమార్ అద్భుతమైన బీజిఎం అసలు సినిమాని ఇలా పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది.